లోక్యాకి వర్డ్ ప్రాక్టీసింగ్కి, దాని తర్వాత సెంటెన్స్ ప్రాక్టీస్కి ఒక పేపర్ తెచ్చాను. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 2 చేయాలి. ఇప్పుడు ఫస్ట్ వన్లో ఉన్నాను. వెరీ గుడ్. ఇప్పుడు హౌ టు మేక్ సెంటెన్సెస్ ఫ్రమ్ ఏ, ఆఫ్టర్, ఎండ్, ఎట్, అబౌట్, అండ్, యానా ఈజ్ ఏ గర్ల్. అలాగనమాట. ఫస్ట్ మనం ఈ బుక్ చదవాలి. ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదివేసి ఫస్ట్ ఈ బుక్ చదవాలి. తర్వాత మనకి ఇది ఎట్లా రాయాలో అర్థమవుతుంది. ఎస్, లెసన్లో ఉండే గ్రామర్లో ఉండే సెంటెన్సెస్లో ఉండే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చదివిన తర్వాత మీ దగ్గర ఉన్న బుక్స్లో 3rd క్లాస్ బుక్స్ అనేవి చదవాలి. ఈ ఫస్ట్ లెసన్ చదవాలి. తర్వాత దాంట్లో గ్రామర్ చదివేసి తర్వాత మనకి ఇది రాయడం అర్థమవుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు అబౌట్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూసి, అంటే అక్కడ ఉండే వర్డ్స్ ఏంటి, అగైన్, ఏ, ఎట్, యాన్, అండ్, అబౌట్. ఇప్పుడు ఇందులో లౌక్య ఏం చేస్తుందంటే ఐ ఆమ్ డాష్ fill in the blanks. ఐ ఆమ్ డాష్ టు రీచ్ హోమ్. అంటే కాదు ఇదేం వర్డ్, అబౌట్. రైట్. ఐ ఆమ్ అబౌట్. ఇప్పుడు ఇక్కడ సెంటెన్స్ రాయాలి. సెంటెన్స్ రాయాలి. అదే కదా వచ్చింది. ఇది ఒక పేజ్ అండి. ఇలాగా టట్టడై ప్రతి అక్షరానికి డిక్షనరీ లాగా ఎన్ని పేజీలు కావాలంటే అన్ని పేజీలు. పేజీలన్నీ జెరాక్స్ ఎందుకు తీసానంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రాసుకుంటాం, టెక్స్ట్ బుక్ పాడు చేయకుండా. అది విషయం. బాగుంది ఐడియా. ఇదిగో 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 అట్లా బాగుందా?